ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. గాడ్ విల్ ఫిల్ యువర్ మౌత్ విత్ లాఫ్టర్. యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో కొన్ని సందర్భాలు ఉంటాయి. వాటిలో మన నవ్వు మసకబారిపోతుంది, మన ఆనందం గాయపడి కలలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. పూర్తిగా ఆందోళనతో నిండిపోయి నిరాశ నిస్పృహలతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటాం. యోబు ఆ దారిని నడిచాడు. అతడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అయినా కూడా సరే అన్నీ కోల్పోయాడు. తన ఆస్తి, ఆరోగ్యం, పిల్లలు, గౌరవం అన్నీ పోగొట్టుకున్నాడు. అయితే యోబు గ్రంథము చివరిలో మనం చూస్తాం, దేవుడు అతనికి ఇంతకన్నా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. అదే దేవుడు ఈ ఉదయకాల సమయం మనకు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేసేవాడు. ఇది కేవలము నిన్ను ఓదార్చే మాట మాత్రమే కాదు సుమా, నిన్ను సంపూర్ణముగా పునరుద్ధీకరించి నిన్ను స్థిరపరిచేటటువంటి వాగ్దానం. ఈ వచనం యోబు స్నేహితుడైనటువంటి బిల్దదు మాట్లాడతాడు. ఆయన తన మాటల్లో కొంత కఠినత ఉన్నా కూడా ఈ వాక్యంలో ఉన్న సత్యం ఎంతో అమూల్యమైనది. దేవుడు తన విశ్వాసులను తిరిగి వారి నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. బైబిల్లో దేవుడు ఎన్నో సందర్భాల్లో తన ప్రజల కన్నీళ్లను ఆనందంగా మార్చాడు. శారా వయసు మీద పడిన తరువాత కుమారుని పొందింది. ఆమె నవ్వింది. హన్నా ఏడ్చింది. కానీ దేవుడు ఆమెకు సమాధానమిచ్చి నోటి నిండా నవ్విచ్చాడు. దావీదు కన్నీళ్లతో విత్తాడు, కానీ ఆనందముతో కోత కోశాడు. దేవుడు అప్పటి నుండి ఇప్పటి వరకు అదే రీతిలో ఉన్నాడు. కన్నీళ్ల దేవుడు కాదు, నీకు నోటి నిండా నవ్వు కలుగు చేసే దేవుడు. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు మరలా నిన్ను పునరుద్ధీకరిస్తాడని నీకు గుర్తు. నువ్వు కోల్పోయిన ప్రతిదాన్ని దేవుడు నీకు తిరిగి ఇస్తాడు. అదే స్థాయిలో కాదు సుమా, రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నీవు అడిగిన ప్రతి విన్నపం, ప్రతి ప్రార్థన దేవుని ముందు ఉంది. అవి ఆలస్యమైనట్టు కనిపించవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఇవదే కాలం. నేను నా సమయంలో నీకు నవ్వు కలుగు చేస్తాను. ప్రసంగి అంటాడు, ప్రతిదానికి నీ సమయము కలదు. నువ్వు నవ్వుకునే సమయం, నీ నోటి నిండా నవ్వు కలిగేటటువంటి సమయం రాబోతుంది నీ జీవితంలో. నీ మార్గంలో దేవుని న్యాయానికి ఇది ప్రతీకగా ఉండబోతుంది. యోబును ఎగతాళి చేసిన వారు చివరికి అతని ముందు తల వంచారు. దేవుడు నీ జీవితంలో కూడా అదే చేయబోతున్నాడు. నిన్ను తక్కువ చేసిన వారి ముందే ఆయన నిన్ను హెచ్చించి నిన్ను గౌరవపరచబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. నీవు ప్రస్తుతం కన్నీళ్లతో కృంగి ఉన్నావేమో, నిరీక్షణతో అలసిపోయి ఉన్నావేమో, నువ్వు ఎప్పటికీ మారదనుకున్న పరిస్థితులలో నువ్వు కొట్టుమిటిలాడుచున్నావేమో. అయితే దేవుడు ఈ వాగ్దానము నీతోనే మాట్లాడుతున్నాడు. నీ నోటిని నవ్వుతోనే నింపుతానంటున్నాడు. సంతోషముతో నీ పెదవులను నింపెదునని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రయాణాన్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కథను ఆనందముగా ముగించాలనే దేవుని సంకల్పం. నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు
నీ ప్రవర్తనను చూస్తున్న దేవుడు, నీ మార్గాలు, నీ అడుగులు, నీ తలంపులు, నీ మాటలు గమనిస్తున్నటువంటి దేవుడు. అనేకసార్లు నువ్వు దేవుని నుండి దూరం అయిపోయి ఆయనను విడిచి నిర్లక్ష్యము చేసి నువ్వు పాపములో చిక్కుకుపోయిన పరిస్థితి దేవునికి తెలుసు. అనేక పరీక్షలు నువ్వు ఎదుర్కొంటూ ఇరుకులు ఇబ్బందుల్లో నువ్వు కొట్టుమిట్టులాడుతున్న నేపథ్యాన్ని దేవుడు ఎరుగును. ఇవన్నీ దేవుడు తన విమోచన ప్రక్రియలో ఉపయోగిస్తాడు. దేవుడు అంటున్నాడు కదా, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నీ కన్నీళ్లను కూడా ఆయన ఆశీర్వాదముగా మారుస్తాడు. ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న పరీక్షను, ఇరుకుని ఇబ్బందిని, నివేదనను ఆయన గొప్ప సాక్ష్యంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖమే, నీ కన్నీళ్లే నీ ఆనందానికి పునాదిగా ఆయన స్థిరపరచబోతున్నాడు. నీ జీవితము చీకటిలో ఉన్నదేమో, నీ ప్రయాణం ఒడిదుడుకుల మధ్య సాగుతున్నదేమో, నీ మనస్సు భారముతో నిండి ఉన్నదేమో, నీ కన్నీళ్లు ఎండిపోకముందే దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు. నీకు నోటి నిండా నవ్వు కలుగు చేసి నిన్ను దీవించే దేవుడు నీ తట్టు చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. మరి ఒక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించి నా పరిస్థితులను ఎరిగి మాతో సూటిగా మాట్లాడిన దేవా మీకు వందనాలు. మీరే నా కన్నీళ్లను ఆనందంగా మార్చగలిగిన దేవుడు. నా జీవితం ఎప్పటికీ కష్టాల్లో ఉన్నప్పటికీ నీవు నోటి నిండా నవ్వు కలుగు చేస్తున్నావని నేను సంపూర్ణముగా విశ్వసిస్తున్నాను. నా ప్రతి అడుగు బలపరిచి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, నా మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేసి మీకు మహిమకరమైన పాత్రగా, యజమానుడు వాడుకొనటానికి యోగ్యమైన పాత్రగా నన్ను స్థిరపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.